ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, వారొక నివాసపురం చేరినట్లు యెహోవా చక్కని త్రోవలో వారిని నడిపించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిసత్వం నుండి దేవుడు విడిపించి, యెహోవా విడిపించి, మోషేను ఎన్నుకొని నడిపించి వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఆయన నడిపించినప్పుడు ఆ త్రోవలో వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిస్తూ, వారికి కావలసిన ప్రతి ఒక్కటి వారికి ఇస్తూ, వారికి నెమ్మది కలుగజేస్తూ వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశింపజేసిండు. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిండు. అదేవిధంగా నేడు మనము కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు మార్గం నడుస్తున్న మనలను ఆయన పరిశుద్ధమైనటువంటి చక్కని త్రోవల్లో మనం నడిపిస్తూ, మనకు కావలసిన ప్రతి ఒక్కటి మనకు అనుగ్రహిస్తూ, మనకు మేలు చేస్తూ, మన ఆదరిస్తూ, ఓదారుస్తూ, మన కన్నీటిని తుడుస్తూ, ఎన్నో గొప్ప కార్యములు మన జీవితంలో జరిగిస్తూ, ఆ యొక్క పరలోక పట్టణమైన, ఆ పరలోక పురమైన, ఆ పరలోక దేశమైన, ఆ పరలోకమైన రాజ్యమైనటువంటి ఆ రాజ్యంలో ప్రవేశింపజేయటానికి ఈరోజు మనలను ఆయన మార్గంలో నడిపిస్తాడు. చక్కని త్రోవలో, ఆయన చక్కని త్రోవ, అందులో ఎలాంటి పాపము లేదు, దోషము లేదు, అపవిత్రత లేదు, అన్యాయం, అక్రమాలు, మరి ఏది కూడా, ఏ అపవిత్రమైన క్రియలు లేవు. అది చక్కని త్రోవ, పరిశుద్ధమైన త్రోవ. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన మార్గంలో మనం నడిపిస్తూ ఉన్నాడు. ఆ త్రోవ, యేసయ్య మార్గము మన్ని చక్కగా పరలోక రాజ్యానికి మన తీసుకొని పోతుంది. అందుకే మీ జీవితాలు సరి చేసుకొని ఆ పరలోక రాజ్యానికి ప్రయాణం చేస్తుండండి. ఒకరోజు ఆయన వచ్చి మన తీసుకొని వెళ్తాడు. ఆమేన్.